భద్రాచలం నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ప్రజలు గళమెత్తారు. అభివృద్ధి అంటే అద్దం లాంటి మెరిసే రోడ్లు కాదు, కనీసం నడవడానికి వీలైన రోడ్లు ఉన్నా చాలు అంటూ దుమ్ముగూడెం మండల యువత అఖిలపక్ష నాయకులు భారీ నిరసన చేపట్టారు. భద్రాచలం నుంచి వాజేడు వెళ్లే రహదారి ప్రస్తుతం మృత్యుదారిగా మారింది. ఇసుక లారీలు విపరీతమైన రాకపోకల వల్ల రోడ్లన్నీ భారీ గుంతలుగా మారిపోయాయి. దీంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం నుండి వెంకటాపురం వెళ్లే ఏకైక రోడ్డును వేయడానికి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ధర్మ సమాజ్ పార్టీ మండల కోఆర్డినేటర్ చంటి ప్రశ్నించారు. రోడ్ల నుంచి లేస్తున్న దుమ్ము వల్ల ప్రజలకు చెస్ట్ అలర్జీలు వస్తున్నాయని, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 19 నియోజకవర్గాల్లో అతి చిన్న నియోజకవర్గం వచ్చేసి మన భద్రాచలం. ఎంతసేపు అయ్యా ఈ రోడ్డు వేయడానికి? ఎంతసేపు మీకు ఈ రోడ్డు వేయడానికి? నియోజకవర్గంలో ఉన్నదే ఒకే ఒక్క రోడ్డు, గట్టిగా 10 రోడ్లు కాదు, 5 రోడ్లు కాదు, ఒకే ఒక్క రోడ్డు. భద్రాచలం మొదలు పెడితే వెంకటాపురం ఎండింగ్ వరకు ఆపరేషన్లు చేస్తున్నావు, రోగులందరికీ ఆపరేషన్లు చేస్తున్నావు. మరి మా రోడ్డుకి ఎప్పుడు చేస్తావు? మా రోడ్డుకి ఎప్పుడు చేస్తావయ్యా? ఎమ్మెల్యే మా డాక్టర్ గారు గెలిపించారు, రోడ్డు మీదకి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి మాస్కులు ఇచ్చారు. మనకందరికి చెస్ట్ ఎలర్జీలు ఉన్నాయి, తెలుసా మీకు? మీకు తెలియకుండానే ఉన్నాయి చెస్ట్ ఎలర్జీలు. ఈ రోడ్ల వల్ల ప్రాణాలు కాదు, భవిష్యత్తు ప్రాణాలు కూడా పోతాయి. మనకి యాక్సిడెంట్లు అయితేనే చచ్చిపోతున్నాం, కానీ మన భవిష్యత్తు కూడా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. ఏదైనా కాలో జరిగితే నీ హాస్పిటల్కే వస్తున్నావు, 50,000 బిల్లు వేస్తున్నావు, 10,000 తగ్గిస్తున్నావు, మళ్ళీ మా డాక్టర్ గారు. 119 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే రావాలి ఇక్కడికి. ఫంక్షన్లో పెళ్లిళ్ళు చావులకు తిరుగుతున్నావు, ఈ రోడ్లు నీకు కనబడట్లేదా? ఫంక్షన్లో పెళ్లిళ్ళు తిరుగుతున్నావు కదా, ఈ రోడ్లు నీకు కనబడట్లేదా? నీకు ఎట్లా నిలబడుతుంది? నాకు అర్థం కాదు, నీకు ఎట్లా నిలబడుతుంది? ఒక్కటే తెలంగాణ రాష్ట్ర